13 సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్‌ని ఒక రికార్డ్ అయితే వెంటాడుతుంది. అదేంటంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం సీజన్‌లో. అదైతే నిన్న బ్రేక్ పడింది. చాలా మంచిది వాళ్ళకైతే. ఎందుకంటే ఇలాంటి చెత్త రికార్డ్‌ని ఎవరు కూడా వాళ్ళ పేరు మీద ఉండాలని కోరుకోరు. సో, ఇక్కడ రోహిత్ శర్మ బ్యాటింగ్ వల్ల, తర్వాత వచ్చేసి శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ వల్ల అయితే ఇది సాధ్యమైంది. ఇక్కడ రిక్ లెండన్ కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ముఖ్యంగా వచ్చేసి పవర్ ప్లేలోనే వాళ్ళు గెలుస్తారనిపించేంత పర్ఫార్మెన్స్ అయితే ఈ ఓపెనర్స్ కనపరిచారు. 148 పార్ట్నర్‌షిప్ అయితే నెలకొల్పారు వీళ్ళిద్దరి మధ్య. అది కూడా చాలా తక్కువ బాల్‌లోనే 78 బాల్స్‌లో. సో, ఇక్కడ చూసుకుంటే ముంబై గెలిచిందంటే దానికి కారణం వచ్చేసి రోహిత్ శర్మ అండ్ రిక్ లెండన్ పార్ట్నర్‌షిప్ ప్లస్ శార్దుల్ ఠాకూర్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే టీమ్‌లో పెద్ద పెద్ద బౌలర్లు ఉన్నారు. బుమ్రా, తర్వాత ట్రెంట్ బోల్ట్, నెక్స్ట్ వచ్చేసి హార్దిక్ పాండ్యా. ఇలాంటి బౌలర్స్ అందరూ కూడా వికెట్ తీయలేకపోయారు. శార్దుల్ ఠాకూర్ వచ్చి మాత్రం వికెట్ తీయగలిగాడు. అంత అద్భుతంగా అయితే కేకేఆర్ బ్యాటింగ్ సాగింది. ముఖ్యంగా ఫిన్నాలేని వచ్చేసి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. వరల్డ్ కప్‌లో మాదిరిగానే సేమ్ ఇక్కడ కూడా తిలక్ వర్మకి క్యాచ్ ఇచ్చి అయితే శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అప్పటిదాకా వచ్చేసి 230, 240 దాకా స్కోర్ వెళ్తుంది అనిపించింది. అటువంటి టైంలో వచ్చేసి శార్దుల్ ఠాకూర్ మంచి బ్రేక్ వేసాడు. లేకుంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే చేసేవాళ్ళు. 220 అయినా మంచి స్కోరే, కానీ ఇంకొక 30 రన్స్ అయితే యాడ్ అయ్యేటి. సో, ఇక్కడ శార్దుల్ ఠాకూర్ చాలా మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ముంబైకి అయితే ఫస్ట్ మ్యాచ్ ఆడాడు ఇక్కడ వచ్చేసి డెబ్యూట్లో. సో, అగైనెస్ట్‌గా కేకేఆర్‌కి ఆడాడు. ముఖ్యంగా వచ్చేసి శార్దుల్ ఠాకూర్ లేకుంటే వాళ్ళు వికెట్ తీయలేరా అనిపించింది. 3 వికెట్లు ఫస్ట్ వికెట్లు వచ్చేసి శార్దుల్ ఠాకూర్ తీశాడు. సో, ఇక్కడ బుమ్రా కూడా వికెట్లు అయితే పడలేదు. అంటే పిచ్ నుంచి అంత సహకారం అయితే లభించలేదు. ముఖ్యంగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే పిచ్ నుంచి కొంచెం గ్రాస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో, అక్కడ మనకి బౌలింగ్‌కి అవకాశం ఉంటుందన్నట్టయితే వాళ్ళు ఫీల్డింగ్ తీసుకున్నారు అక్కడ హార్దిక్ పాండ్యా. కాకపోతే ఏంటంటే అది బెడిసి కొట్టింది. వాళ్ళు చాలా మంచిగా ఆడారు కేకేఆర్ బ్యాట్స్‌మెన్స్. ఇక్కడ అజింక్య రహానేకి వచ్చేసి హోమ్ గ్రౌండ్ ఇది. అతనైతే పవర్ ప్లేలోనే మంచి స్కోర్ కొట్టాడు, కానీ తర్వాత అయితే అంతగా రాణించలేదు. చాలామంది అంటుంటారు కదా, రహానే ఓన్లీ పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్స్ మీదే కొడతారని. నిన్నైతే నిరూపించాడు. అక్కడ స్కోర్ అన్ని పవర్ ప్లేలోనే వచ్చాయి. తర్వాత అతను అంతగా రాణించలేదు. ముఖ్యంగా చూసుకుంటే ఫిన్నాల్ అద్భుతమైన ఆరంభం అయితే ఇచ్చాడు. ప్రతిసారి కూడా మంచి మంచి షాట్లు ఆడాడు. తిరిగి అయితే ఆడాడు. సో, ఇక్కడ ఫిన్నాల్ అని చాలా వరకు అయితే వాళ్ళకు ఈ సీజన్ మొత్తము ఇలాగే ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి స్కోర్ అయితే చేసే ఛాన్స్ ఉంది. ఫిన్నాల్ అండ్ రహానే ఇచ్చిన అద్భుతమైన పార్ట్నర్షిప్ను అయితే కేకేఆర్ బ్యాట్స్మెన్ ఒక రకంగా యూజ్ చేసుకున్నారు. అంటే మంచి ప్లాట్ఫాము. ఇక్కడ వచ్చేసి గ్రీన్ 18 రన్స్ అయితే చేశాడు. తర్వాత వచ్చినటువంటి రఘువంశీ, ఇతనైతే ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. 28 బాల్స్‌లో 51 రన్స్ అయితే చేశాడు. ఇతను వచ్చేసి చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. లాస్ట్ ఇయర్ కూడా ఇతనైతే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక్కడ వచ్చేసి మంచి మంచి బౌలర్లు బుమ్రా, ట్రెంట్ బోల్ట్, తర్వాత హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్ ఇలాంటి వాళ్ళందరినీ ఎదుర్కొని అయితే చాలా మంచి 50 అయితే చేశాడు. ఇతని కారణంగానే వాళ్ళైతే 220 అయితే చేయగలిగారు. ఒక ఎండ్లో వచ్చేసి రింకు సింగ్ ఉన్నా కానీ అంత ఏం చేయలేకపోయాడు. కానీ ఇతనైతే చాలా అద్భుతమైన ఆట ఆడాడు. ఓవరాల్‌గా మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగింది. ఒకసారి చూసుకుందాం ఎవరు ఎలా పర్ఫామ్ చేశారనేది. సో, ఇక్కడ ముంబై బౌలర్స్ వచ్చేసి ట్రెంట్ బోల్ట్ 4 ఓవర్లు వేసి 38 రన్స్ అయితే ఇచ్చాడు. వికెట్ తీయలేకపోయాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్స్‌లో 40 రన్స్ అయితే ఇచ్చాడు. ఇతను వచ్చేసి ఎక్స్పెన్సివ్‌గా మారాడు. ఒక వికెట్ అయితే తీసుకోగలిగాడు. గంజాఫర్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇతని నుండి అయితే. ఇతనికి చాలా బాగా టార్గెట్ చేశారు కేకేఆర్ బ్యాట్స్మెన్స్. 51 రన్స్ అయితే ఇచ్చాడు ఇతను 4 ఓవర్లలో. బుమ్రా కూడా 4 ఓవర్లు వేసి వికెట్లెస్గా వెళ్ళిపోయాడు. ఫస్ట్ 3 ఓవర్స్‌లో 23నే ఇచ్చాడు. తర్వాత వచ్చేసి లాస్ట్ ఓవర్లో నో బాల్స్ వైడ్స్ అలా పడ్డం వల్ల అయితే అతను మిగిలిన స్కోర్ అయితే ఇచ్చాడు. శార్దుల్ ఠాకూర్ ఎక్స్ట్రాడినరీగా వేశాడు. ఇక్కడ ఇతని వల్లనే వీళ్ళు ముంబై అయితే ఒక 30 రన్స్ అయితే సేవ్ చేయగలిగారు. 3 వికెట్స్ తీసుకున్నాడు. అది కూడా 39 రన్స్ మాత్రమే ఇచ్చి. మయాంక్ మార్కండే 1 ఓవర్ మాత్రమే ఇచ్చి 16 రన్స్ అయితే ఇచ్చాడు. ఇతనికి స్టార్టింగ్లోనే దెబ్బ పడింది. లేకుంటే ఇంకొక 1 or 2 అవర్స్ అయితే ఇచ్చేవాళ్ళు. సో, ఓవరాల్గా చూసుకుంటే శార్దుల్ ఠాకూర్ వల్లనే వాళ్ళకైతే వికెట్లు అయితే పడాయి. లేకుండా అంటే వాళ్ళు వికెట్లెస్గానే వెళ్ళిపోయేవాళ్ళు. సో, 250 దాకా ఈజీగా స్కోర్ కూడా వచ్చేది. 221 రన్స్ టార్గెట్తో వచ్చిన ముంబైకి అయితే అద్భుతమైన ఆరంభం లభించింది. రోహిత్ శర్మ అయితే కళ్ళు చెదిలే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇతను 23 బాల్స్లోనే 50 చేశాడు. ఫాస్టెస్ట్ 50 రోహిత్ శర్మ కెరీర్లో ఐపీఎల్లో వచ్చేసి. చాలా అద్భుతమైన ఆట అయితే ఆడాడు. మొత్తం వచ్చేసి 78 రన్స్ అయితే చేశాడు. అది కూడా 38 బాల్స్లోనే 6 4 6 సిక్సెస్. కవర్స్ మీద అయితే 6లు కొట్టినాడు. అద్భుతమైన షాట్లు ఆడాడు. ఈవెన్ సచిన్ టెండూల్కర్ ఒక స్టాచ్యూ ఉంటుంది. అక్కడ వచ్చేసి కవర్స్ మీద 6 ఇలా కొట్టినట్టు ఉండేది ఒక స్టాచ్యూ. సేమ్ ఆ షాట్ని అయితే రిపీట్ చేశాడు. ఇక్కడ మంచిగా ఆడాడు అసలు రోహిత్ శర్మ. ఇటువంటి పర్ఫార్మెన్స్ మనం అయితే ఆశించము ఐపీఎల్లో. కానీ ఇక్కడ 15 kgs తగ్గి తర్వాత వరల్డ్ కప్ ప్రిపరేషన్ లాగా అయితే ఐపీఎల్ని తీసుకుంటున్నాడు. చాలా అద్భుతమైన ఆట ఆడు. ముఖ్యంగా చూసుకుంటే వింటేజ్ రోహిత్ శర్మ చూసినట్టుంది. ఎక్కడ కూడా అతను వచ్చేసి రాంగ్ ఫుట్ వర్క్ అని అలాంటివి ఏం లేవు. ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఐపీఎల్లో కోహ్లీకి పోటీ ఇచ్చేలా ఉన్నాడు టాప్ స్కోరర్లలో. చూడాలి ఎలా ఆడతాడు. అది ముఖ్యంగా పెద్ద పెద్ద మ్యాచ్లు ఉన్నాయి కదా. తర్వాత ఆర్సీబీతో కానీ తర్వాత వచ్చేసి చెన్నైతో ఇటువంటి మ్యాచ్లన్నీ ఎలా ఆడతాడనేది చూడాలి. ఇక్కడ కేకేఆర్ బౌలింగ్ ఏమంత గొప్పగా లేదు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తిని అయితే రోహిత్ శర్మ ఒక ఆట ఆడుకున్నాడు.
రిక్లంటన్ వచ్చేసి డికాక్ ప్లేస్లో వచ్చాడు. మామూలుగా వాళ్ళకు ఫస్ట్ చాయిస్ వచ్చేసి డికాక్, కానీ ఇక్కడ ఏంటంటే ఫామ్ చూసుకుంటే రిక్లంటన్ చాలా అద్భుతంగా ఆడాడు. లాస్ట్ ఇయర్ కూడా ఐపీఎల్లో ముంబైకి చాలా మంచిగా ఆడాడు. సో అక్కడి నుంచి అయితే ఇతన్నే వాళ్ళు ప్రిఫర్ చేశారు. సో వాళ్ళ నమ్మకాన్ని అయితే పోకుండా ఇతనైతే చాలా గొప్ప ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 81 రన్స్ 43 బాల్స్లో 8 సిక్సెస్ 4 ఫోర్స్, సిక్స్లు చాలా అద్భుతంగా ఆడాడు. సో ఇక్కడ ఇతను ఇలా ఆడాడంటే ఫ్యూచర్ మ్యాచ్లో కూడా డికాక్కి అంత ఛాన్స్ వచ్చే ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఇట ఆడే ప్లేయర్ని మళ్ళా బెంచ్ పరిమితం చేసి డికాక్ తీసుకొచ్చి అంత ధైర్యం అయితే ఎవరు చేయరు. సూర్యకుమార్ యాదవ్ రావడం ఒక 4 అయితే కొట్టాడు, కానీ అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్ కావచ్చు, ఇంపాక్ట్ వచ్చేసి క్రియేట్ చేయలేకపోయాడు. 16 రన్స్ 8 బాల్స్లో అయితే. తిలక్ వర్మ కూడా ఆడాడు, కానీ అంత గొప్ప ఇన్నింగ్స్ ఆడలేదు. 14 బాల్స్లో ఓన్లీ 20 రన్సే చేయగలిగాడు. హార్దిక్ పాండ్యా 18 రన్స్ అయితే చేశాడు 11 బాల్లలో. సో ఇక్కడ లోయర్ ఆర్డర్లో వచ్చేసి వీళ్ళు ఈజీగా స్కోర్ అయితే చేయలేదు. ఒక టైంలో వచ్చేసి 2 ఓవర్స్ అలా ఉన్నప్పుడు అయితే మళ్ళీ ముంబై ఓడిపోతుందా అన్నట్టు క్రియేట్ చేశారు వీళ్ళైతే. ఎందుకంటే రిక్లంటన్, రోహిత్ శర్మ అటువంటి పార్ట్నర్షిప్ ఇచ్చిన తర్వాత వీళ్ళైతే దాన్ని కొంచెం స్లో చేశారు. లేకుండా అంటే ఒక 2 ఓవర్స్ మిగిలి ఈజీగా ముంబై అయితే గెలిచేటట్టుండింది లాస్ట్లో చూస్తుంటే. కానీ వీళ్ళైతే పీకల దాకా తెచ్చుకున్నారు లాస్ట్ ఓవర్ దాకా. సో అక్కడ ఒక 10-20 రన్స్ ఉన్నాయంటే కొంచెం కష్టంగానే ఉండేది ముంబైకి. ఇక్కడ కేకేఆర్ బౌలింగ్ చూసుకుంటే ఓవర్ వచ్చేసి 4 ఓవర్లు 52 రన్స్. ఎక్స్పెన్సివ్ అయ్యాడు ఇతను. ముజరబాని ఇతను వచ్చేసి 34 ఇచ్చారు 3 ఓవర్స్లో. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 48, 0 వికెట్. ఇతనైతే ఆల్మోస్ట్ 1 వికెట్ అయినా తీసుకెళ్తుండేవాడు ఈవెన్ వరల్డ్ కప్లో కానీ, అంతకుముందు ఇంటర్నేషనల్ T20స్లో కానీ. ఇక్కడైతే వికెట్లెస్గా పోయాడు. సో చూస్తుంటే ఇతని ఫామ్ కోల్పోయినట్టున్నాడు. ఇతన్ని ఈజీగా అర్థం చేసుకున్నట్టున్నారు బ్యాట్స్మెన్స్. ఇతను వచ్చేసి 48 రన్స్ అయితే ఇచ్చాడు. మిస్టరీ స్పిన్నర్ అంటుండేవారు, ఇప్పుడైతే మిస్టరీ పోయినట్టుంది. కార్తిక్ త్యాగి కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. 4 ఓవర్స్లో 43 రన్స్ తీసినాడు. 1 వికెట్ అయితే తీసినాడు ఇతను. సునీల్ నారాయణ కూడా వికెట్ తీసినాడు, కానీ 30 రన్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఓవరాల్గా ఎవరు కూడా 10 రన్స్ కంటే తక్కువ కొట్టించుకోలేదు. ప్రతి ఒక్కరు 10 అబోవ్ కొట్టించుకున్నారు. ఈవెన్ అనుకూల్ రాయ్ ఒక ఓవర్ వేసి వచ్చేసి ఇక్కడ 12 రన్స్ పర్ ఓవర్తో అయితే 15 రన్స్ అయితే ఇచ్చాడు 1.1 ఓవర్లో. కానీ అనుకూల్ రాయ్ వల్లనే కొంచెం మ్యాచ్ అయితే నెమ్మదించింది. ముంబై చాలా తొందరగా గెలిచేవాళ్ళు. ఒక రన్అవుట్ ప్లస్ ఒక అద్భుతమైన క్యాచ్, ఈ రెండింటి కారణంగానే వాళ్ళైతే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వగలిగారు. ఓవరాల్గా చూసుకుంటే చాలా మంచి మ్యాచ్ ఇది ముంబైకి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ గెలిచడం అంటే ముంబైకి అంత ఈజీ కాదు. 13 ఇయర్స్గా ప్రతిసారి ఇలాగే జరుగుతుంది ఓడిపోతూ. సో ఇక్కడైతే దానికి బ్రేక్ వేశారు. ఇక్కడ చూసుకుంటే ఇంకా ప్రతి టీంకి ఇబ్బంది. ఎందుకంటే ప్రతి టీంకి వీళ్ళైతే స్టార్టింగ్లో ఒక 5 మ్యాచ్లు అలా 2 పాయింట్స్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. సో ఇక్కడ నుంచి ఫ్రీగా తీసుకోవడం అంటే కష్టంగా ఉంటుంది. సో ముంబై అయితే చాలా కప్పు కొట్టే ఛాన్సులు అయితే ఎక్కువ ఉన్నాయి ఈసారి బెంగళూరుతో పాటు. సో ఈ రెండు టఫ్ టీమ్స్ లాస్ట్ నైట్ అర్థమైంది. ఎందుకంటే ముంబై తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈవెన్ 2 ప్లేయర్సే 148 కొట్టారు. మిగతా వాళ్ళు అంత పర్ఫార్మెన్స్ చేయలేదు. ఒకవేళ వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చేసి ఉంటే ఎంత స్కోర్నైనా వీళ్ళు చేసే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూసుకునే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి రిక్లంటన్కి ఇవ్వాలి. కానీ ఇక్కడ 3 వికెట్స్ తీసి ఇంపార్టెంట్ టైంలో వచ్చే బ్రేక్ త్రూ ఇచ్చిన శార్దుల్ ఠాకూర్కి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. సో ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగింది. కారణమైన రోహిత్ శర్మ, రిక్లంటన్ బ్యాటింగ్. మీరేమంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.